రాజమహేంద్రవరం నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా స్థానికులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. స్థానికులైన ప్రజలు, చిరు వ్యాపారులు, కార్మికులు ఇలా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి పార్కును ఎన్డీఏ పక్ష నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన స్వలాభం తప్ప ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఉన్న ఈ పార్కుని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక కార్యక్రమాన్ని మరొక కార్యక్రమంతో అనుసంధానం చేసి అభివృద్ధి చేయాలన్న మూల సూత్రాన్ని గత నాయకులు మరిచారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ కంబాల చెరువు అభివృద్ధి పేరిట ఎంత లాభం చేకూరుతుంది, ఎంత పర్సంటేజ్ వస్తుంది అనే ఆలోచన తప్ప లోతట్టు ప్రాంతాలు ఏమవుతాయన్న ఆలోచన వైసీపీ నాయకులకు లేకుండా పోయిందని విమర్శించారు. ఒక పక్క డివైడర్లు కట్టడం, మరో పక్క ఫుట్పాత్లు కట్టడం ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో తప్పులను గత వైసీపీ పాలకులు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ఉదాహరణకు వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు మ్యాన్ హోల్స్ లేకుండా ఫుట్పాత్లు కట్టారని, డీసిల్టింగ్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. వీటన్నింటినీ సరిదిద్ది ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి, సుందరీకరించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కంబాల చెరువు ఎంట్రీ ఫీజు విషయమై సమీక్ష చేసి చర్చించి ప్రజల ఆలోచన మేరకు నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ గ్యాప్ ఆ స్ట్రీట్ సార్ అసలు వాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఈ పార్క్ నుంచి ఇలా కట్ చేయాలి ట్రాఫిక్ అనుకున్నాం. ఇలా ఫ్లో కింద బ్యాక్ సార్, ఇది బ్యాక్ సైడ్ మరి దీన్ని ఇలా అయిపోతుంది. ఇప్పుడు అట్లానే చేస్తాం సార్, మీరు చెప్పినట్టుగానే అయిపోతుంది. అంటే స్మూత్ ఫ్లో సార్, బ్లైండ్ పాయింట్ అయిపోయింది. అవును సార్, అందుకే ఎలా చేసి స్మూత్ ఫ్లో అయిపోయింది. ఇది ఎగ్జిస్టింగ్ లో మీడియం ఉంది సార్. ఇక్కడ మనకి అది మొత్తం అండ్ ఈ గ్యాప్ మనం 25 మీటర్స్ ఉండడం వల్ల బస్ కూడా ఫ్రీ టర్న్ అయింది. ఇయర్స్ బ్యాక్ చెప్పారు. ఇక్కడ కల్వర్ట్ అయిపోయినట్టు, ఆ వీధిలో డ్రైను, చెరుకూరి దగ్గరికి ఏమో కల్వర్ట్ అది కూడా అయిపోయింది కదా. ఏరియాలో నేమ్ కూడా అది ఇంతకుముందు ఏదైతే ఉందో అదే ఉంచండి సార్, మార్చేయకండి. చిరంజీవి పార్క్ ఉంది అదే ఉంచారు. మనం ఉన్న చోట దీని మీద హైట్ ఉండాలి సార్, దాని మీద ఒక హైట్ ఉండాలి. బొమ్మ కాదు సార్, పెడస్ట్రల్ హైట్. అదే పెడస్ట్రల్ హైట్ సేమ్ పడుతుంటే పైన రూప్ కూడా తీసుకోవాలి. మధ్యలో మనకి క్లాసెస్ చుట్టూ ఏమో ఇది రోడ్ సార్, రోడ్డు పాత మనకి ఎలా అయితే దండి మార్చింది సేమ్ అలా స్టెప్ గ్రాండియర్గా లైటింగ్ మళ్ళీ మీరు అనుకున్నట్లు అవుతుంది కదా. ఒకసారి అది రోడ్డు ఇలా పెట్టేసినట్లే